ఇక లేకన్ను కొట్టాయా నటం లక కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తారాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? కానీ నేను చెప్పే ప్రతి మాటను మీరు దూషిస్తూనే ఉన్నారు. నేను కావాలనే చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే నాలో నేనే కుమిలిపోతున్నాను తప్ప బయటికి చెప్పలేకపోతున్నాను. అసలేం జరిగిందో చెప్పు. ఒక స్విచ్ బోర్డ్ లో ఉన్న పేపర్ నాకు కవర్ లో వచ్చింది. సేవ్ గర్ల్ విత్ ఇన్ 10 minutes అని ఉంది. ఇంతకు ముందు దివ్య విషయంలో ఎలాగైతే ఆ పేపర్ లో వచ్చిందో ఇప్పుడు అలాగే వచ్చేసరికి నాకు టెన్షన్ వచ్చేసి అన్ని స్విచ్లు చెక్ చేసేసాను. కానీ ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. సుందరి, ఇప్పటికీ నువ్వంటే నాకు గౌరవమే. థ్యాంక్ యూ దివ్య. ఇంకా నీ మీద రెస్పెక్ట్ పెరగాలన్నా, నువ్వు చెప్పేది కట్టుకథ కాదు, కల్పితం కాదు అని అనుకోవాలన్నా ముందు నువ్వు నీకు కనిపించిన ఆ స్విచ్ బోర్డు డ్రా ఉన్న పేపర్ చూపించు. అది కాలిపోయింది దివ్య. ఇదెలా నమ్మాలి సుందరి? నిజం దివ్య, అదొక రకమైన యాసిడ్ తో కలిపిన పేపర్. అది ఫ్రాక్షన్ ఆఫ్ టైం లో దానంతటా అదే తగలబడిపోయేలా ఉంది. నువ్వంటే గౌరవం ఉండేది. నువ్వు ఈ మాట చెప్పేసరికి నువ్వేంటో అర్థమవుతుంది సుందరి. అసలు ఇదంతా కాదు, కానీ నీకెందుకు మేమంటే కోపం? ఎప్పటి నుంచి మేమంటే నీకు పగ? దివ్య, ఇప్పటి వరకు నువ్వు ఒక్కదానివే అనలేదు అనుకుంటున్నాను, కానీ నువ్వు అందరికంటే గట్టిగానే అన్నావమ్మా. మీరంటే నాకు కక్ష ఎందుకుంటుంది? మీరంటే నాకు పగ ఎందుకుంటుంది? మీరంతా నా వాళ్ళు, నా బాబాయ్, నా పిన్ని, నా చెల్లెలు. మిమ్మల్ని చంపాలని కానీ చంపే ప్రయత్నం కానీ నేనెందుకు చేస్తాను దివ్య? నన్ను నమ్ము దివ్య, నేను మేలు చేయాలని వచ్చానే తప్ప కీడు చేయాలని రాలేదు. అమ్మా, మేడం, వాటర్ తాగండి. అయ్యో అయ్యో, నేను నీళ్ళు తాగానేంటి? చూడు సుందరి. లేదు పిన్ని, నేను నీళ్లు తాగకూడదు. తాగితే నా కడుపులో బిడ్డకి ప్రమాదం. అందుకే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, అసలు నిజం తెలుస్తుందని ఎలా పరిగెట్టిందో. ఇప్పుడు నా బావతో మనసు విప్పి మాట్లాడాలి. నా ప్రాణం, నా ఊపిరి, నా కన్నీ నా బావే. బావ కోసం ప్రాణమిస్తా, బావ కోసం ప్రాణం తీస్తా. బావా, నా బంగారం. చెప్పు తాంబూలం. కొత్త విషయాలు చెప్పడానికి ఫోన్ చేసిన బావా. నీ కంట్లో ఆనందం కోసమే నేను బయటకొచ్చింది.
ఓటమి ఎరుగని నీ దగ్గర ఫస్ట్ టైం ఓటమి చూశాను. నీ శత్రువుని చంపలేకపోయాను అనే నీ బాధ నీ కంట్లో కన్నీరుగా చూశాను బావా. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఈ జీవి నీ కోసం, నీ గెలుపు కోసం శత్రువు మీద వీర పోరాటం చేస్తాను బావా. ఈ తాంబూలం స్కెచ్ గీసిందంటే అవతలి వాడి తల ఎగిరి పడుద్ది, మొండెం నేల కొరుగుద్ది. టోటల్గా వాడి చరిత్రే చెరుగుద్ది. నేను నీకు మాటిస్తున్నాను బావా. నేను ఆల్రెడీ శత్రువు మీద ఆట బిగించేసిన బావా. నీతో ఎవడైనా పెట్టుకోవాలంటే ముందు ఈ తాంబూలాన్ని టచ్ చెయ్యాలి బావా. వాడు నన్ను టచ్ చేయలేదు, నా ఈగోని టచ్ చేశాడు, నా బావని టచ్ చేశాడు. ఏం బావా, వాణ్ణి నేను వదులుతానా? వాణ్ణి ఏం చెయ్యకుండా వదలడం అంటే నా ప్రాణాలు వదిలినట్టే. అంత ఈజీగా ఈ తాంబూలం ప్రాణాలు పోవు. యమధర్మరాజుకి అగ్రిమెంట్ ఇచ్చా, ఈ తాంబూలానికి 100 ఏళ్లు నిండగానే నా దుకాణం నీ దగ్గరే తెరుస్తానని. అంతవరకు ఆయన్ని నా చుట్టుపక్కలకు కూడా రావద్దు అన్నాను. ప్రాణం రగిలిపోతుంది, గుండె ఎగిరెగిరి పడుతుంది. మా బావ పగ, ద్వేషం నాకిప్పుడు ఒంటి మీద వస్త్రాలయ్యాయి బావా. వాటిని వదిలిపెట్టను. వాడిని, వాడి ఫ్యామిలీని విడిచిపెట్టను. బావా, పగని కాసేపు పక్కన పెట్టి ప్రైవసీగా మాట్లాడుకుందాం. అక్క, నువ్వు చెప్పినట్టే కరెంట్ షాక్ తగిలిచ్చేశానక్క. బావా, బ్రేక్ ఇస్తున్నా, తర్వాత మాట్లాడతా. ఏయ్, పని అయిపోయిందన్న విషయం నాకు తెలియదనుకున్నావా? ఆ పని నిన్ను చేయమన్నప్పుడు నేను నీడలా పక్కనే ఉంటాను. కాకపోతే నీకు ఆ విషయం తెలీదు. అయినా పనవ్వకపోతే నా దగ్గరకొచ్చి చెప్పాలి. పనయ్యాక దేనికిరా చెప్పడం? పైగా నేను నా బావతో మాట్లాడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. చల్. నా మూడంతా చెడగొట్టాడు. డాక్టర్ గారిని కలవాలి. ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. ఆ, డాక్టర్. ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు? కూర్చోండి. నువ్వు రెస్ట్ తీసుకోవడం లేదా? ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? రిలాక్స్. డాక్టర్, నేను అనుకోకుండా వాటర్ తాగేశాను. ఏంటి డాక్టర్ అంత షాక్ అయ్యారు? షాక్ అవ్వకుండా ఉండటానికి నువ్వు చెప్పింది మామూలు విషయమా? నీ కడుపులో సరోగసి బేబీ ఉందని, ఆ రోజు జరిగిన పాయిజన్ ఎఫెక్ట్ ఇంకా కొంతుందని వాటర్ తాగుద్దని స్ట్రిక్ట్ గా చెప్పాను. నేనేం కావాలని తాగలేదు డాక్టర్. అనుకోకుండా ఒక నర్సు నా నీరసాన్ని చూసింది. కనీసం నీళ్ళైనా ఇవ్వాలనుకుని నాకు వాటర్ ఇచ్చింది. నేను కూడా మర్చిపోయి తాగేశాను. తర్వాత నాకు భయం వేసి మీ దగ్గరికి వేగంగా వచ్చేసాను. తాంబూలో నాకు బాగానే డబ్బులు ఏర్పాటు చేస్తానంతే.
ఇప్పుడు ఈ విషయం తాంబూలానికి చెప్తాను. ఎందుకైనా మంచిది ఇంకో సీనియర్ డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకుంటాను.